వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో నేను నా రీసెంట్ హెయిర్ కేర్ గురించి మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి నేను అది యూస్ చేస్తున్నాను. నాకైతే చాలా మంచి రిజల్ట్ అయితే నాకు అనిపించింది. సో ఇంకా మరి లేట్ చేయకుండా వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను లైక్ స్టెప్ బై స్టెప్ అనేది షేర్ చేసుకున్నాను వీడియోలో. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాం. సో మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆనియన్ హెయిర్ ఆయిల్ అనమాట. దీంట్లో ఇంగ్రీడియంట్స్ చూద్దాము. దీంట్లో మనకి ఆనియన్ ఉంది, తర్వాత బ్లాక్ సీడ్ ఆయిల్ ఉంది, తర్వాత ఆల్మండ్ ఉంది, తర్వాత క్యాస్టర్ ఆయిల్ ఉంది, హోహోబా ఆయిల్ ఉంది, ఆలివ్ ఆయిల్ ఉంది అండ్ కోకోనట్ ఆయిల్ ఉంది. అండ్ ఇవన్నీ మనకి మంచిగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనమాట. అండ్ సో ఇవన్నీ స్ట్రిక్ట్గా నో పారాబెన్స్, నో సిలికాన్స్ అండ్ నో కుకింగ్ ఆయిల్. అండ్ ఇది మనకి అన్ని హెయిర్ టైప్స్కి సూట్ అవుతుంది అనమాట. మనకి ఇట్లా అప్లికేటర్ కూడా ఇస్తారు, సో మనము ఈజీగా హెయిర్కి అప్లై చేసుకోవడానికి బాగుంటుంది, కోంబ్ లాగా. సో ఫస్ట్ ఆయిల్ డైరెక్ట్గా అప్లై చేసే కంటే కూడా వామ్ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో నేను ఇలా డబల్ బాయిలర్ మెథడ్లో ఆయిల్ని హీట్ చేసుకొని ఒక కాటన్ హెల్ప్ తోటి ఇలా అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే రూట్స్కి మంచిగా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రూట్స్ అనేది మంచిగా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. మనం ఆయిలింగ్ అనేది వీక్లో 2 చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ కింద మనకి స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉండాలంటే టిప్స్కి కూడా మంచిగా ఆయిల్ అనేది మనము అప్లై చేసుకోవాలన్నమాట. సో ఒకసారి ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక మళ్ళీ స్కాల్ప్లో మనం మంచిగా మసాజ్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది మంచిగా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట స్కాల్ప్. అప్పుడే మనకి కొత్త హెయిర్ ఫాలికల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకా మంచిగా పెనిట్రేట్ అవ్వాలంటే నేను ఇలాగా వామ్ టవల్ని నేను హెయిర్కి మంచిగా ఇట్లాగా అప్లై చేసుకుంటాను అనమాట. సో ఇలా చేయడం వల్ల మనకి ఒక మంచి స్టీమ్ లాగా ఉంటుందన్నమాట. ఒక 10 minutes తర్వాత నేను ఇంకా హెడ్ బాత్ చేసేస్తాను. అండ్ మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి షాంపూ. దీంట్లో మనకి ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే రెడ్ ఆనియన్, బ్లాక్ సీడ్ ఆయిల్ అండ్ ప్రో విటమిన్ B5 అనేది ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి న్యాచురల్ యాక్టివ్స్ తోటి తయారు చేసి ఉంది. మనకి ఇది హెయిర్ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తుంది, సాఫ్టన్ చేస్తుంది అండ్ మన డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ని మనకి షైనింగ్ అనేది ఇస్తుంది. సో మనకి వావ్ హెయిర్ కేర్ కిట్ మొత్తం అన్నిట్లో కూడా మనకి నో పారాబెన్స్, నో సల్ఫేట్స్, నో సిలికాన్స్ అండ్ నో కలర్ అండ్ నో PEG. సో మనకి ఇవి డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా కాబట్టి మనము బాగా సేఫ్ అన్నమాట యూజ్ చేయడానికి. మనకి ఒకటే బ్రాండ్వి షాంపూ, ఆయిల్, కండిషనర్ ఇంకా సిరమ్ యూజ్ చేయడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే అవన్నీ ఒకటే ప్రోడక్ట్ రేంజ్ నుంచి ఉంటాయి కాబట్టి. సో షాంపూ కూడా మంచి కన్సిస్టెన్సీలో ఉంది. ఫస్ట్ మంచిగా ఇట్లాగా లాదర్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. మీరు ఎప్పుడైనా సరే షాంపూ చేసుకునేటప్పుడు ఒకసారి డైల్యూట్ చేయాలన్నమాట వాటర్ తోటి. సో అప్పుడు మనకి బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ స్కాల్ప్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. మనకి ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ స్కాల్ప్ పైన రఫ్నెస్ అంతా పోతుంది. మనకి షాంపూ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కండిషనర్. దీంట్లో కూడా మనకి రెడ్ ఆనియన్, బ్లాక్ సీడ్ ఆయిల్ ఉంటుంది అనమాట ఇంగ్రీడియంట్ లాగా. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇది మనకి క్రుయల్టీ ఫ్రీ ఇంకా 100% వీగన్ అనమాట. మనకి ఇది గ్లూటెన్ ఫ్రీ కూడా. అండ్ ఈ కండిషనర్ వాడడం వల్ల మన హెయిర్ అనేది రఫ్ అండ్ డల్ డ్యామేజ్డ్ హెయిర్కి మంచిగా టెక్స్చర్ అనేది ఇస్తుంది, మంచిగా షైనీగా బౌన్సీగా చేస్తుంది. అండ్ మనకి కింద స్ప్లిట్ ఎండ్స్ ఉంటే అవన్నీ కూడా మనకి ఇది రిపేర్ చేస్తుంది అనమాట. సో హెయిర్ కండిషనర్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తేనే మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆఫ్టర్ షాంపూ. సో కండిషనర్ కూడా చూసారా మంచిగా థిక్ కన్సిస్టెన్సీలో ఉంది. ఓన్లీ షాంపూ ఒక్కటే మనము హెయిర్ స్కాల్ప్కి అప్లై చేస్తాము, మిగతా అవన్నీ కూడా మనము అస్సలు రూట్స్కి అప్లై చేయకూడదు. కండిషనర్ కానీ, సిరమ్ కానీ, లేదంటే లీవ్ ఇన్ కండిషనర్ కానీ ఏదైనా సరే.
సో మనము ఇలాగా కింద హెయిర్కి బాగా అప్లై చేసుకోవాలన్నమాట కండిషనర్. మనము ఇది అప్లై చేయడం వల్ల మన హెయిర్ కూడా బాగా నారిష్ అవుతుంది. ఒక 5 minutes తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేసేసుకోవాలన్నమాట. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ సిరమ్. అండ్ దీంట్లో కూడా మనకి రెడ్ ఆనియన్, బ్లాక్ సీడ్ ఆయిల్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకి ఇది మన హెయిర్కి మంచిగా హైడ్రేషన్ ఇస్తుంది. తర్వాత డ్రై అండ్ ఫ్రిజీ హెయిర్ని టేమ్ చేస్తుంది. అండ్ మనకి చిన్న చిన్న హెయిర్ అనేది ఫ్లైఅవేస్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనకి తగ్గిస్తుంది. అండ్ దీంట్లో ఇంకా ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే ఎక్స్ట్రాక్ట్స్ ఆఫ్ రెడ్ ఆనియన్ సీడ్ ఆయిల్, మనకి సా పాల్మెటో సీడ్ ఆయిల్, వాటర్ స్ట్రెస్, ఇండియన్ స్ట్రెస్ విత్ బ్లాక్ సీడ్ ఆయిల్ ఉంది. అండ్ ఇది కూడా మనకి అన్ని హెయిర్ టైప్స్కి సూట్ అవుతుంది. అండ్ ఇది కూడా స్ట్రిక్ట్లీ నో పారాబెన్స్, నో మినరల్ ఆయిల్, నో సిలికాన్స్, నో పిఈజీ అండ్ డెమటాలజికలీ టెస్టెడ్ అనమాట. యూజువల్లీ కొంతమందికి లైక్ ఫ్రిజీ హెయిర్ కానీ లేదంటే చాలా రఫ్ హెయిర్ ఉంటుంది. సో హెయిర్ వాష్ అయిపోయాక, కండిషనర్ అయిపోయాక హెయిర్ సిరమ్ చేయడం వల్ల మనకి మాయిశ్చర్ అనేది లాక్ చేస్తుంది అనమాట హెయిర్కి. సో నేనైతే ఇలా అప్లై చేసుకుంటాను. ఓన్లీ లైక్ కింద హెయిర్కి, స్కాల్ప్కి అప్లై చేయకూడదు. ఒకవేళ మీకు ఏమైనా ఫ్లైఅవేస్ ఉంటే జస్ట్ పైనే అప్లై చేసుకోవచ్చు అనమాట, స్కాల్ప్కి టచ్ చేయకుండా. సో చూసారు కదా, మంచిగా లైక్ నాకైతే ఫ్రిజీనెస్ అనేది బాగా తగ్గింది ఈ సిరమ్ యూజ్ చేయడం వల్ల. కింద మనము కింద టిప్స్కి కూడా మంచిగా అప్లై చేసుకోవాలి. అండ్ హెయిర్ ఆయిల్ వచ్చేసి మనకి 100 ml, దీని ప్రైస్ వచ్చేసి 349 రూపీస్. మనకు ఇవన్నీ మనకి అమెజాన్లో కానీ లేదంటే ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే నైకాలో కానీ పర్పుల్లో కానీ సో అన్నిట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ షాంపూ వచ్చేసి 300 ml, దీని ప్రైస్ వచ్చేసి మనకి 499 రూపీస్. అండ్ కండిషనర్ కూడా మనకి 300 ml, దీని ప్రైస్ వచ్చేసి 499 రూపీస్. హెయిర్ సిరమ్ వచ్చేసి 100 ml, దీని ఎంఆర్పి వచ్చేసి మనకి 399 రూపీస్. మనకి అన్నిట్లో అమెజాన్లో కానీ అన్నిట్లో మనకి ఎప్పుడు ఆఫర్స్ అనేది ఉంటాయి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా చెక్ చేయండి వాటి లింక్స్ అనేది.